హాయ్ ఎవ్రీవన్. వర్డ్స్ దట్ కాజ్ కన్‌ఫ్యూజన్. ఈ టాపిక్‌పై ఇప్పటికే 2 వీడియోలు మనం చేసాం. ప్రీవియస్ వీడియోలో 3 వర్డ్ పెయిర్స్ గురించి చర్చించాం. ఫ్యూ, ఎ ఫ్యూ, లిటిల్, ఎ లిటిల్ అలాగే హార్డ్, హార్డ్‌లీ అనే వర్డ్ పెయిర్స్ గురించి మనం చర్చించడం జరిగింది. అయితే ఈరోజు టాపిక్ ఈ పిక్చర్‌ని చూసి గెస్ చేయండి ఏమై ఉంటుంది? ఇక్కడ ఇతను చాలా కష్టపడి, అలిసిపోయి రెస్ట్ తీసుకుంటున్నాడు. మరి ఈ హెన్ ఏం చేస్తుందంటే గుడ్డు పెట్టింది. ఏం చేసింది? గుడ్డు పెట్టింది. సరే, ఈరోజు టాపిక్ చర్చించుకునే ముందు ఈ ప్రశ్నకు సమాధానం ఆలోచించండి. ఒక వ్యక్తి బాగా కష్టపడి రెస్ట్ తీసుకున్నాడు. అంటే బాగా కష్టపడ్డాడు అని చెప్పాలంటే మనం ఎలా చెప్పాలి? ఈ వర్క్‌డ్ హార్డ్ అనాలా? ఈ హార్డ్‌లీ వర్క్‌డ్ అనాలా? ఆలోచించండి. ప్రీవియస్ వీడియోలో దీని గురించి చర్చించుకున్నాం. అలాగే ఈ కోడి చూడండి. ఇది ఎక్కువ గుడ్లు పెట్టింది. అంటే 4 గుడ్లు పెట్టింది. దీన్ని ఫ్యూ అనాలా? ఏ ఫ్యూ అనాలా? ఆలోచించండి. ఇక ఈరోజు టాపిక్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ లై అండ్ లే. ఇక్కడ ఈయన రెస్ట్ తీసుకుంటున్నాడని చెప్పాను. రెస్ట్ తీసుకోవడం అంటే లై. అంటే ఒక రిక్లైనర్ మీద లేదా ఒక సోఫాలో, ఒక కుర్చీలో లేదా ఒక మంచం మీద పడుకొని గాని, కూర్చొని గాని రెస్ట్ తీసుకుంటుంటే దాన్ని మనం లై అంటాం. ఇక్కడ చూడండి, కోడి గుడ్డు పెట్టింది. గుడ్డు పెట్టడాన్ని మనం లే అంటాం. ఎల్ఏవెలే. గుడ్డనే కాదు, ఒక పుస్తకాన్ని మనం బల్ల మీద పెట్టామనుకోండి, అప్పుడు కూడా బల్ల మీద పెట్టామని చెప్పడానికి లే అని చెప్పాలి. అలాగే మీకు ఒక సెంటెన్స్‌లో చెప్పాలంటే, హి లైస్ ఇన్ ద సోఫా ఎవ్రీ డే, ఎవ్రీ ఈవెనింగ్ అని చెప్పొచ్చు. అలాగే ద హెన్ లేస్ ఎన్ ఎగ్ ఎవ్రీ డే అని చెప్పొచ్చు. ఇంకొక విషయం, లై అంటే రెస్ట్ తీసుకోవడమే కాదు, వేరొక అర్థం కూడా ఉంది. అబద్ధం చెప్పడం. అంటే హి లైడ్ టు హిస్ టీచర్. అంటే అతను తన టీచర్‌కి అబద్ధం చెప్పాడు. అక్కడ కూడా లై అనే పదాన్ని వాడతాం. సేమ్ స్పెల్లింగ్. అంటే మనం ఈరోజు డిస్కస్ చేసుకునే పాయింట్స్ 3. ఒకటి లై అంటే టు రెస్ట్ తీసుకోవటం. ఇంకొక లై అంటే టు సే సంథింగ్ ఫాల్స్, అబద్ధం చెప్పడం. అలాగే లే టు పుట్ సంథింగ్ డౌన్ అంటే ఏదైనా ఒక వస్తువుని ఇంకో వేరే దాని మీద పెట్టడం. ఇక్కడ మనం మూడింటికి డిఫరెన్స్ చూద్దాం. మొదటిది లై అంటే పడుకోవడం లేదా రెస్ట్ తీసుకోవడం. రెండవది లే అంటే ఉంచడం. ఇందాక గుడ్డు పెట్టిందన్నాను గదా! పెట్టడం. ఇక మూడవది ఇంకొకటి మళ్ళీ లై. అదంటే అబద్ధం చెప్పడం. ఈ మూడింటికి డిఫరెన్స్ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ లై అనేది ఇంట్రాన్సిటివ్. అంటే లై తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయితే ఉండదు. కాబట్టి నో ఆబ్జెక్ట్. అలాగే ఈ లై కూడా అంతే. ఇది కూడా ఇంట్రాన్సిటివ్. బట్ లే అనేది చూడండి ట్రాన్సిటివ్. అంటే లై తర్వాత ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. లే అంటే ఉంచడం అన్నాం. ఉంచడం అంటే ఏముంచాడు అనే ప్రశ్న వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అయితే వస్తుంది. లే పక్కన ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, లే ద బుక్ అంటే లే అంటే ఇక్కడ ఉంచడం. ఏముంచాడు ఇక్కడ? బుక్ అన్నమాట అలా. అంటే లై అంటే 2 లై కూడా ఈ లైకి కూడా ఆబ్జెక్ట్ అవసరం లేదు. కానీ లేకి ఆబ్జెక్ట్ అవసరం అవుతుంది. సరే. ఇప్పుడు ఈ మూడింటికి కూడా V1, V2, V3 ఒకసారి చూద్దాం. లై అంటే పడుకోవడం లేదా రెస్ట్ తీసుకోవడం అనే దానికి V1 చూడండి. లై ఫస్ట్ వర్డ్. అది ఎలా మారుతుంది పాస్ట్ టెన్స్‌లో V2లో? లే. ఇక V3 వచ్చేటప్పటికి లెయిన్. ఇక్కడ లే చూడండి. లే V1. ఇక్కడ మీరు గమనించొచ్చు. లైకి V2 లే, లేకి V1 లే. ఈ 2 ఒకేలా ఉన్నాయి. అంటే మరి ఏది లై, ఏది లే అనేది మనకు ఎలా అర్థమవుతుంది అంటే, ఆ సందర్భాన్ని బట్టి అది V1నా, V2నా మనకు అర్థమవుతుంది. లే, లెయిడ్, లెయిడ్. ఈ లైకి చూడండి. లై, లైడ్, లైడ్. ముందు లైకి ఏమని చెప్పాం మనం? లై, లే, లెయిన్. ఇక్కడ లై, లైడ్, లైడ్. అంటే అబద్ధం చెప్పాడు అనే అర్థం చెప్పేటప్పుడు లై, లైడ్, లైడ్. అలాగా రెస్ట్ తీసుకున్నాడు అనే అర్థంలో వచ్చినప్పుడు లై, లే, లెయిన్. ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాము. ఐ లే ఆన్ ద బెడ్ ఎవ్రీ డే.
అంటే నేను రోజు మంచంపై పడుకుంటాను. ఇక్కడ లై అంటే ఏంటి? పడుకోవటం. అది కూడా వి1లో అంటే అలవాటు చెప్తాం. తర్వాత ఇది చూడండి యెస్టర్‌డే ఐ లే దేర్ ఫర్ అవర్స్. యెస్టర్‌డే అంటే నిన్న జరిగిపోయింది. జరిగిపోయిందంటే పాస్ట్ టెన్స్ అంటే వి2. కాబట్టి ఇక్కడ మనం లే అనేది వి2లో వాడాం. కాబట్టి ఇది వి2లో వాడాము. అలాగే ఇది లై యొక్క పాస్ట్ టెన్స్ అని మనం అర్థం చేసుకోవాలి. పడుకోవడం, రెస్ట్ తీసుకోవడం అనే దాంట్లో పాస్ట్ టెన్స్ అది. నిన్న నేను గంటల పాటు అక్కడ పడుకున్నాను. అంటే చాలా సేపు పడుకున్నానని. ఇక వి3లో ఐ హావ్ లేయిన్ దేర్ మెనీ టైమ్స్. అంటే నేను చాలా సార్లు అక్కడ పడుకున్నానని చెప్పడం అర్థం వస్తుంది. నెక్స్ట్ లే చూడండి. లే. ప్లీజ్ లే ద బుక్ ఆన్ ద టేబుల్. ఇక్కడ లే అంటే వి1. వి1 కాబట్టి అది ఉంచడం అని అర్థం అవుతుంది. ఒకవేళ ఇది వి2 అయితే మనం ఇక్కడ చూడండి లైకి వి2 అని అర్థం చేసుకోవాలి. ఆ సందర్భం వేరు. సో, ఇక్కడ ప్లీజ్ లే ద బుక్ ఆన్ ద టేబుల్ అంటే దయచేసి పుస్తకాన్ని బల్లపై పెట్టు, మేజాపై పెట్టు. నెక్స్ట్ దీని పాస్ట్ టెన్స్ చూస్తే హీ లేయిడ్ ద పెన్ డౌన్ జెంట్లీ. అంటే అతను పెన్నును నెమ్మదిగా పెట్టాడు. ఇక్కడ లేయిడ్ అంటే లే యొక్క పాస్ట్ టెన్స్. ఇక లే యొక్క వి3 చూడండి. షీ హాస్ లేయిడ్ ద ప్లేట్స్ ఆల్రెడీ. ఆమె ఇప్పటికే ప్లేట్లు పెట్టింది. ఇక్కడ వి3 ఎందుకు వాడామంటే పర్ఫెక్ట్ టెన్స్ అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అనమాట. ఇక లైకి అబద్ధం చెప్పడం అనే అర్థంలో సెంటెన్స్ చూద్దాం. డోంట్ లై టు యువర్ టీచర్. మీ గురువుకి అబద్ధం చెప్పకండి. హి లైడ్ అబౌట్ హిస్ ఏజ్. అతను తన వయసు గురించి అబద్ధం చెప్పాడు. దే హ్యావ్ లైడ్ బిఫోర్. వారు ముందుగా అబద్ధం చెప్పారు. సో, ఈ రకంగా వీటి యూసేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ 3 వర్డ్స్‌కి వి1, వి2, వి3తో పాటు వి4ని కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది చూడండి. వి4 లైకి వి4 ఎల్వైఐఎన్‌జి లయింగ్. అలాగే లేకి వి4 ఎల్ఏవైఐఎన్‌జి లేయింగ్. అలాగే మళ్ళీ లై అబద్ధం చెప్పడం లేదా టు సే సంథింగ్ ఫాల్స్ దాని మీనింగ్ వచ్చేటప్పుడు ఎల్వైఐఎన్‌జి. అంటే లైకి పైన ఫస్ట్‌లో ఉన్న లైకి అలాగే ఈ లైక్ కూడా రెండిటికి కూడా లయింగ్ అనే వి4 వచ్చింది. లేక్ మాత్రం స్పెల్లింగ్ వేరుగా ఉంటుంది. లేయింగ్ అని వచ్చింది. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్‌లో ఉన్న కొన్ని సెంటెన్సెస్ అంటే 8థ్ క్లాస్, 9థ్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో ఉన్న సెంటెన్సెస్‌లో మనకి లే అనే వర్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కొన్ని చూద్దాం. పెన్నీ లే క్వైట్. అలాగే బ్యాక్ హోమ్ ఎట్ 2:30 బిపిన్ బాబు లే డౌన్ ఇన్ బెడ్. ఇక్కడ చూడండి పెన్నీ లే ఎట్ రెస్ట్. పెన్నీ లే విత్ క్లోజ్డ్ ఐస్. హి లే స్టిల్. ఐ లే డౌన్ బట్ ఐ కుడ్ నాట్ స్లీప్. ఇవన్నింటిలో కూడా ఒకటే ఒకే రకమైన లే ఉంది. అంటే లే అనేది వి2లో ఉంది. మనకి డౌటొస్తే లే పక్కన మనకి ఆబ్జెక్ట్ ఉండకూడదు. అంటే ఇక్కడ చూడండి లే పక్కన ఇక్కడ ఎక్కడ కూడా ఆబ్జెక్ట్ లేదు. అలా లేనప్పుడు అది రెస్ట్ తీసుకోవడం అని అర్థం వస్తుందనమాట. అలా కాకుండా లే పక్కన ఏదన్నా ఆబ్జెక్ట్ ఉందనుకోండి పుట్ అంటే పెట్టడం అనే అర్థం వస్తుంది. కాబట్టి ఈ లే అనేది లై యొక్క పాస్ట్ టెన్స్ అంటే వి2 అంటే ఎల్ఏవై లే. పెన్నీ లే క్వైట్ అంటే చాలా క్వైట్‌గా, ప్రశాంతంగా పడుకున్నాడు అని అర్థం పాస్ట్ టెన్స్‌లో. అలాగే బిపిన్ బాబు లే డౌన్ ఇన్ బెడ్. తను కూడా పడుకున్నాడు బిపిన్ బాబు. అలాగే ఇక్కడ కూడా పెన్నీ లే ఎట్ రెస్ట్, పెన్నీ లే విత్ క్లోజ్డ్ ఐస్ అంటే కళ్ళు మూసుకొని పడుకున్నాడు పాస్ట్ టెన్స్‌లో. ఇవన్నీ కూడా పాస్ట్ టెన్స్‌లో ఉన్నట్లు. కాబట్టి ఫైనల్‌గా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. లైకి పాస్ట్ టెన్సు లే. అలాగే లేకి వి1 లే. రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే లై పక్కన ఆబ్జెక్ట్ రాదు. లే పక్కన కంపల్సరీగా ఆబ్జెక్ట్ ఉండాలి. కాబట్టి ఏది పాస్ట్ టెన్సు, ఏది ప్రెజెంట్ టెన్స్ అంటే ఏది వి2, ఏది వి1 అన్నది మనం అలా అర్థం చేసుకుంటూ లాజిక్‌తో మనం ఎక్సర్‌సైజెస్‌కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. థాంక్ యూ.